ज्वलत्कराळजिह्विका धगत्कठोरदंश्रिका प्रदीप्तदिग्विदिक्तट प्रचण्डवह्निकीलका नटस्सहस्रशतसहस्रकोटिकोटिकेसरं नमो नमः। गलद्गानगण्डं मिलद्भृङ्गषण्डं चलच्चारुशुण्डं जगत्प्राणसौण्डं कनद्दन्तकाण्डं विपद्भङ्गचण्डं शिवप्रेमपिण्डं भजे वक्रतुण्डं भजे वक्रतुण्डं। ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసో మా జ్యోతిర్గమయ పురాణ రహస్యాలనే కార్యక్రమానికి స్వాగతం. విష్ణు ధర్మోత్తర పురాణంలో కొన్ని విశేషాలు తెలియజెప్పుకున్నాం. పౌరాణిక రహస్యాని పురాణ ప్రస్తుతాని వై వ్యాసాది మునిరుక్తాని శ్రూయంతాంభో మహాశయాః. వ్యాసాది మహర్షులకు చెప్పిన పురాణ రహస్యాల్లో కొన్ని విశేషాలు. విష్ణు ధర్మోత్తర పురాణం చాలా విశేషాలు చెప్పింది. అందులో అసలు లక్ష్మి అంటే ఎవరు, ఈ లక్ష్మి అవతారాలు ఉన్నాయా, లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి అవతారాలు ఉన్నాయి బోళ్ళు. అసలు లక్ష్మీదేవి అవతరించిందా లేదా, అసలు లక్ష్మి అంటే ఎవరు, లక్ష్మి ఎవరిని అనుగ్రహిస్తుంది, లక్ష్మి ఎంతకాలం స్థిరంగా ఉంటుంది, లక్ష్మి ఎప్పుడెప్పుడు ఎలా పుట్టింది, అసలు లక్ష్మి అనే పేరు ఎందుకు వచ్చింది, ఈ రహస్యాలు ఈ పురాణం మొదటి భాగంలో 34-35 అధ్యాయాల్లో 40-42 అధ్యాయాలు చెప్పబడ్డాయి. అందులో లక్ష్మీదేవి ఇప్పటికీ 7 సార్లు అవతరించింది. అసలు లక్ష్మి అంటే ఎవరు, లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధ దృష్ట్యా యయానిసం దేవీభూతా చ మహతీ చ మహాలక్ష్మీ ప్రకచ్చతే. లక్ష్యతే ఇది లక్ష్మీ అన్నారు. లక్ష అనే ధాతువుకి అంకణ దర్శనము అర్థం. ఈ విశ్వం అంతా ఎవరి చేత నిత్యమో చూడబడుతూ ఉంటుందో ఆమె లక్ష్మి అండి. చాలామందికి తెలియదు ఈ విషయం. మొత్తం ఈ చరాచర ప్రపంచం అంతా ఎవరి చేతనైతే రోజు నిత్యము చూడబడుతుందో లక్ష్యతే అంటే దృశ్యతే ఏమిటి, విశ్వం. ఈ చరాచర ప్రకృతి అంతా, ఈ చెట్లు, ఈ పుట్టలు, ఈ సముద్రాలు, ఈ మనుషులు, ఈ జంతువులు నిత్యము అనుక్షణము ఎవరి చేతి చూడబడుతూ ఉంటాయో స్నిగ్ధ దృష్ట్యా కొంచెం అనోర్ధ్యమైన దృష్టితోటి, అందమైన చూపులతోటి, ప్రేమమయమైన చూపులతోటి ఎవరి చేతి చూడబడుతుందో ఈ విశ్వం. దేవీభూతాచ ఆ తల్లి ఈ విశ్వంతో ఆడుకుంటుంటండి. దేవి అంటే ఆడుకున్నది అర్థం, కాంతివంతది అర్థం. కనుక దేవీభూతాచ మహతి చాలా బాగా ఆడుకుంటుంటండి. మనతో కూడా ఆడుకునే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. ఆ లక్ష్మీదేవి మనతో ఆడుకుంటూ ఉంటుంది. కనుక మహాలక్ష్మి అని పేరు దానికి వచ్చింది ఆ తల్లికి. అయితే ఈ లక్ష్మి గురించి వజ్రభూపాలుడు అడిగాడు, మహానుభావ అసలు లక్ష్మి అవతారాలు ఎత్తిందా, ఎప్పుడప్పుడు ఎలా అవతరించింది అని అంటే, లక్ష్మికి 2 అవతారాలు ఉన్నాయా, ముఖ్యంగా 2 అవతారాలు ఉన్నాయట. అవి ఏమిటి అంటే సగుణ నిర్గుణాచేతి. సగుణావతారము నిర్గుణావతారము లక్ష్మికి 2 అవతారాలు ఉన్నాయట. ఇది మిగతా పురాణాలు సూచన మాత్రంగా చెప్పి ఇందులో స్పష్టంగా చెబుతున్నాడు. ఇందులో సగుణ నిర్గుణాచేతి అదే మరో రకంగా కూడా చెప్పచ్చు. అంటే ఒరిజినల్ రూపం, మానవ రూపం, ఏ రూపం లేకుండా ఉండడం, ఏ రూపము లేకుండా ఉండేది నిర్గుణము అంటారు, రూపంతో ఉండేది సగుణము అంటారు. అటువంటి 2 రూపాలయ్యా. ఈ 2 రూపాల్లోనూ
సగుణ రూపం ఇప్పటికి 7 సార్లు అవతరించింది అంటున్నారండి. చాలా చిత్రం ఇది. ఇది ఏ పురాణం చెప్పలేదు నాకు తెలిసినంత వరకు. ఉపపురాణాలు ఏమైనా చెప్పేమో తెలియదు కానీ ఏమీ చెప్పలేదు. అందులో ప్రత్యేకించి చెబుతున్నాడు 33వ శ్లోకంలో, స్వయం భవాంతరే దేవి భృగోస దుహితా స్మృత. లక్ష్మి కూతురుగా పుట్టాలి అంటే ఏం చెయ్యాలి అంటేట, స్వయంభూ మన్వంతరంలో ఆ తల్లి ఒక మానవకాంతగా పుట్టింట, ఋషికాంతగా పుట్టింట. అప్పుడు తప్ప మరి ఎప్పుడూ కూడా ఆ తల్లి యోని జాత కాదు, అయోని జా తల్లి. కానీ ఒక స్వయంభూ మన్వంతరంలో అంటే మొట్టమొదటి మన్వంతరంలో భృగు మహర్షి తపస్సు చేసేట, అమ్మవారి కోసం తపస్సు చేసేట. చేయగా అమ్మవారు ప్రత్యక్షమైందిట. ఆ తల్లి కూడా తపస్సు చేస్తూంట. ఎవరబ్బా నన్ను పదే పిలుస్తున్నాను గొప్ప కళ్ళు తెరిచింట. అక్కడ భృగు మహర్షి తపస్సు చేస్తున్నట్ట. ఏం కావాలందట. ఆవిడని చూసి ఎలా ఉంటుందా తల్లి, శ్రీమన్ మందకటాక్షలబ్ధ విభు బ్రహ్మేంద్ర గంగాధరాం. ఆ తల్లి కంటి చూపు చాలటండి. లోకానికి కాంతి, లోకానికి చైతన్యం, లోకానికి విద్యుత్ శక్తి. ఆ తల్లి చూసిన వెంటనే ఆ చూపులు తట్టుకోలేక, అమ్మా నువ్వు నా కూతురుగా పుట్టమ్మా అన్నట్ట. కూతురుగా పుట్టడం అంటే పాపం ఆ తల్లికి చాలా కష్టం. అది హాయిగా నిర్గుణ తపస్సు చేసుకుంటోంది. ఆ తల్లిని కూతురుగా పుట్టమన్నాడు, చచ్చినట్లు మళ్ళీ పాపం ఆయన భార్యకు పుట్టాలి కదా. అది ఓ భార్యగా గర్భధారణ చేసింది, అందులోంచి పుట్టింది పాపం. భృగో ఖ్యాత్యాం సముత్పన్న. ఖ్యాతి అనే రాక్షసకాంత భృగు మహర్షి కూతురు భార్య. భృగు మహర్షికి భార్య ఉంది. ఆ భార్య రాక్షసకాంత, ఆమె పేరు ఖ్యాతి అంటారు, ధనుజకాంత. ఆ కాంతకు పుట్టింది. ఆ తల్లిని భార్గవి అన్నారు. భార్గవి అంటే వేరు, లక్ష్మి అంటే వేరు, క్షీరాబ్ధనయ అంటే వేరు, కమలోద్భూత అంటే వేరు, కమల అంటే వేరు. ఇవి వేరువేరు మన్వంతుల్లో ఆ లక్ష్మికి వచ్చిన పేర్లు. ఆ లక్ష్మి మొట్టమొదటిసారిగా స్వయంభూ మన్వంతుల్లో భృగు మహర్షికి పుట్టింది కనుక భార్గవి లోకజనని. భృగు మహర్షి కూతురు కనుక భార్గవి అయింది. ఎవరికైనా లక్ష్మి రావాలి అంటే ఏం చేయాలి? సాత్వికమైన తపస్సు చేయాలి, ఆవిని ప్రసన్నం చేసుకోవాలి. అప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లగా పుడుతుంది. ఇంట్లో ఆడపిల్ల పుట్టడం మాటలేం కాదు. ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అంటే సాక్షాత్ లక్ష్మీదేవి పుట్టినట్లు లెక్క. ఆడపిల్లే ఇంటికి సౌభాగ్యం మళ్ళీ మాట్లాడితే. ఆ భృగు మహర్షి ఆనందించేసి ఆ పిల్ల పేరు మీద తన తపశ్శక్తి అంతా ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండవంత ఇల్లు కట్టాడు. బ్రహ్మాండవంత ఇల్లు, మామూలు ఇల్లు కాదు అది. ఎందుకు నాన్న ఇంత ఇల్లు కడుతున్నావు అందట. నీకోసమేనమ్మా అని. నాకెందుకు, నేనేం చేసుకుంటాను, ఇంట్లో ఉన్నా కదా అందట. కాదమ్మా నువ్వు ఎవరు, నా కూతురివి, కుమార్తె స్టేటస్ చూడడం కోసం. అయితే నాకు ఇచ్చేస్తావా అందట. అమ్మ అప్పుడే కాదు, నీ పెళ్ళినాడు ఇస్తాను అని ఆ ఇంటికి తాళం వేసేట. తద్బ్రహ్మాండవంత ఇల్లు, ఆ ఇంటికి తాళం. ఆ ఇంట్లో లేనిది లేదండి. మొత్తం ఈ బ్రహ్మాండంలో ఎక్కడ ఏ మారుమూల ఏది ఉన్నా అది ఆ ఇంట్లో ఉంది. ఊహకందరం అన్నీ కూడా ఆ ఇంట్లో ఉన్నాయి. ఒక్కసారి చూపిస్తాను నాన్న అందట. అబ్బాయి ఎవరు చూడడానికి వీలేదు, నీ పెళ్ళికి చూపెడతాను కదా అన్నట్ట. దాచేసాడు. ఆఖరికి మొత్తం పెళ్లి కుదిరింది. విష్ణుమూర్తి తెచ్చి పెళ్లి చేశాడు. ఆ పెళ్లి సమయంలో నాన్న ఇల్లు ఇస్తాన్నావు కదా అని అడిగింది. మీ అల్లుడు వచ్చాడు, మరి మా ఇద్దరు ఇల్లు ఇస్తావా అంది. కాదమ్మా మళ్ళీ పుట్టింటికి వస్తావు కదా, శ్రావణ మాసానికి వస్తావు కదా, అప్పుడు ఇస్తాలే అన్నాడు. సార్ లోపం. ఓ పట్టణం డబ్బులు వదులుకోలేము మనం. ₹1,00,000 ఉంటే బాగుంది, వచ్చాయి. రూపాయి దానం చేసావా, కాదు, ఇంకో 1,00,00,000 వస్తే బాగుండు. అది వచ్చింది. ఇంకో 1000 వస్తే బాగుండు. ఇంకా ఈ దరిద్రం తీరేనా ఇది? ఎప్పటికైనా అంతుందా దీనికి? నాన్న పెళ్ళికి ఇస్తాన్నావు కదా, కాదే నువ్వు మొదటిసారి పుట్టింటికి వస్తావా, అప్పుడు ఇస్తానన్నాడు. సరే శ్రావణ మాసం వచ్చింది. అల్లుడు కూతురు వచ్చారు ఇంటికి. నాన్న మనం వెళ్తాం, ఆ ఇల్లు చూస్తావా, ఇల్లు ఇస్తావా అంది. ఇప్పుడు కాదమ్మా తర్వాత ఇస్తాను. ఎప్పుడు పడితే అప్పుడే తర్వాత ఇస్తానంటున్నావు. నాకు ఇల్లు లేక కాదు, మా నాన్న ఇల్లు ఇచ్చాడు, అందరికీ చెప్పుకోవాలి కదా, చూడనివ్వటం లేదు అంటూ భర్త కూడా గట్టిగా అదిమాయించి అడిగింది. భర్త వచ్చిన ధైర్యం, ఇగో నీకు ఇల్లు కానీ మాట్లాడటం ఇవ్వనే పో
ఈ దిక్కుని చెప్పుకో అన్నట్టు. భృగు మహర్షి లాంటి వాడు లోపపడ్డాడు. లక్ష్మీదేవి సాత్విక లక్ష్మి వచ్చిందా నువ్వు హాయిగా ఉంటావు. రజోలక్ష్మి కానీ తమోలక్ష్మి కానీ వస్తే నీకు లోభం వస్తుంది, ఎవరికి ఏమి ఇవ్వబోద్ది నీకు. నీ ఎవరిని దిక్కుని చెప్పుకోవాలి. మనకి ఎందుకు మనకి ఉంది కదా ఇల్లు లక్ష్మి వచ్చాయన్నాడు, వైకుంఠం తీసుకుపోయాడు. మా నాన్న ఇలా చేశాడు అంటూ మనసులో కోపం పెట్టుకుంది. సరే భృగు మహర్షి కనడం, లక్ష్మీదేవి భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఇదంతా మామూలు కథ. కనుక మహర్షి లాంటి వాళ్ళకి కూడా లక్ష్మి పట్ల మోహం కలిగింది అంటే అది మోహాన్ని కల్పించే లక్ష్మి. సాత్విక లక్ష్మి వచ్చింది కానీ ఈ గుణాల చేత రజోలక్ష్మిగా తమోలక్ష్మిగా చేసుకున్నాడు. ఇది మొదటి మన్వంతరంలో మానవకాంతగా ఋషికాంతగా పుట్టిన లక్ష్మీదేవి ఒక అవతారం. ఇంకా రెండవ అవతారం ఔత్తమశ్చాంతరే జాత సలిలాద్విమలా శుభ స్వారోచిషే తథా జాత శైవదేవి హుతాసనాత్. మొదటి మన్వంతరం స్వయంభూ మన్వంతరం, రెండవ మన్వంతరం స్వారోచిష్ మన్వంతరం. స్వారోచిష్ అంటే సరోచిస్ ఇది మనుషులతో చెబుతోంది. ఆయన కొడుకు స్వారోచిష్ ఆ మన్వంతరం. అప్పుడు అగ్నిహోత్రం నుంచి పుట్టింది. అంటే లక్ష్మి ఎక్కడ పుడుతుందో చూడండి. ముందు తపశ్శక్తి మూలంగా పుట్టింది తపస్సు లక్ష్మి. నిత్యమో తపస్సు చేయండి లోకానికి సందేశం. రెండోసారి అగ్నిహోత్రం నుంచి పుట్టింది. అగ్నిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అగ్ని అంటే ఇంధనం, అగ్ని నిలిపెట్టి ఇంధనాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే అగ్ని నిలుస్తుంది. ఇవాళ ఇంధనాన్ని సర్వనాశనం చేసేసుకుంటున్నాం. అవసరానికి అనవసరానికి కూడా శుభ్రంగా వాడేస్తున్నాం. పెట్రోల్ వాడేస్తున్నాం, గ్యాస్ వాడేస్తున్నాం. మన భావితరాల వారికి కొన్ని తరాలు గడిచిన తర్వాత వాళ్ళకి బండి కొనకుండా లేకుండా పోతుంది, పెట్రోల్ కూడా లేకుండా పోతుంది, మంచినీళ్ళ చుక్క లేకుండా పోతుంది. అందుకనే శాస్త్రం ఏం చెబుతుంది? అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి, యో అగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి, ఆపోవ అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద. అగ్నే సర్వానికి మూలం, అగ్నే నీటికి మూలం. అగ్ని లేకపోతే నీరు లేదు. అగ్ని మూలంగా నీరు హాయిగా ఉంటుంది. అగ్నికి నీటికి సంబంధం ఏంటండి? మళ్ళీ అగ్నిలోంచి పుట్టింది నీరు. మళ్ళీ మాట్లాడు అగ్నే రాపహ. అగ్ని లేకుండా నీరు ఎలా పుడుతుందండి? సూర్యుడు తన కిరణాల చేత నీళ్లు పీడిస్తున్నాడు కనుక పైకి వెళ్తుంది, మేఘంగా మారుతుంది, మళ్ళీ వర్షిస్తుంది, అంతే కదా. కానీ అగ్నిశక్తి చేత ఈ భూమి మీద నీరు పీల్చబడుతోంది, మేఘంగా మారుతోంది, మళ్ళీ భూమి మీద కురుస్తోంది. అందుకని అగ్ని తండ్రి, నీరు కొడుకు. ఈ రహస్యాన్ని ఎవరైతే తెలుసుకుని అగ్నిని నీటిని ఎవరైతే బాగా భద్రంగా కాపాడుకుంటారో ఆయతనవాన్ భవతి, వాడు ఆయుష్మంతుడు అవుతాడట. అని అగ్నిహోత్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అని చెబుతోంది ఈ లక్ష్మీదేవి యొక్క పుట్టుక. రెండవ మన్వంతరంలో అగ్నిహోత్రం నుంచి పుట్టింది. ఆవిడే ద్రౌపదీదేవి. ద్రౌపది మనకి మొన్న ద్వాపరయుగంలో పుట్టిందనుకుంటున్నాం కాదు, అగ్నిహోత్రంలోంచి పుట్టిన ఒక లక్ష్మి కూడా ఉంది. కానీ అగ్నిలోంచి కూడా అగ్నికి కూడా పుట్టించే శక్తి ఉంది. అసలు అగ్ని లేకపోతే పిల్లలు పుడతారండి? పంచభూతాలు లేకపోతే పిల్లలు పుట్టరు. అది రహస్యం. అగ్ని ఉండాలి, నీరు ఉండాలి, వాయువు ఉండాలి, భూమి ఉండాలి, తేజస్సు ఉండాలి. అదే తేజస్సు పిండం కదలదు. పిండం కదలాలంటే పంచభూతాలు ఉండి తీరాలి. అగ్ని ముఖ్యంగా ఉండాలి. అందుకని రెండవ మన్వంతరంలో అగ్నిహోత్రం నుంచి పుట్టిందంటే అర్థం ఏమిటి అంటే మనం అగ్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అగ్నే లక్ష్మికి మూలం అని అర్థం చేసుకోవాలి. అందుకనే పూర్వంలో ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో అగ్నిహోత్రం చేసుకునేవారు. అందుకనే ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో దీపం వెలిగించాలి. అదే దీపలక్ష్మి అన్నారు. అన్ని మాసాల్లోనూ దీపం వెలిగించి తీరాలి. ఇంకా మూడోది ఔత్తమ శాంతరే జాత సలిలాత్ విమలాత్ శుభా. మూడో మన్వంతరంలో నీటిలోంచి పుట్టింది. రెండో మన్వంతరంలో పుట్టిన ఆవిడ పేరు హిరణ్యవర్ణ. అయితే అగ్నికాంత. ఈ మూడో మన్వంతరంలో పుట్టిన పేరు కమల అన్నారు. కమల అంటే ఏమిటండి? కమ్ అలతి, నీటిని అలతి భూషించింది కనుక వీడి పేరు కమల అన్నారు. కమల శుభా, స్వచ్ఛమైన నీటిలోంచి పుట్టింట. నీ పాలిట నీరే ఒక ఐశ్వర్యం.
డబ్బు కాదు, డబ్బు 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 అంటారు. డబ్బు కాదు ఇవన్నీ. అసలు ఐశ్వర్యం నీరు ఐశ్వర్యం. మానవుడికి నీటిని మించిన ఐశ్వర్యం. అందుకనే వేదం ఏం చెబుతుంది? యోపాం పుష్పం వేద యహ అపాం పుష్పం వేద. ఎవరైతే నీటి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారో, యో అపాం పుష్పం వేద, సారాన్ని, నీటి యొక్క సారాన్ని తెలుసుకుంటారో, పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి, వాడు పుష్టిమంతుడు అవుతాడండి. నీటి గొప్పతనం తెలుసుకునేవాడు నీటిని జాగ్రత్తగా వాడుకుంటాడు, వేస్ట్గా ఖర్చు పెట్టాడు. అటు మనం నీరు శుభ్రంగా వాడేస్తున్నాం. ఇంకో 5,000 సంవత్సరాలు గడిస్తే ఈ భూమి మీద నదులన్నీ ఎండిపోతాయట. ఒక నది ఉండదు. ఇవాళకే నదులన్నీ సరిగ్గా ప్రవహించటం లేదు. ఒక నది ఉండదు. 5,000 సంవత్సరాలు గడిస్తే ఇంకా సముద్రాలు ఉంటాయి ఇంతే. ఆ నీరుని మనం తెచ్చుకుని ఉప్పు విరక్కొట్టుకుని ఆ నీళ్ళు తాగాల్సి వస్తుంది. భూమి అంతా ఇంకిపోతుంది. నాయనలారా, నీటిని భద్రంగా కాపాడుకోండిరా, భద్రంగా కాపాడుకోండిరా. మిగతా దేశాల వాళ్ళు ఇక్కడి నుంచి నీళ్లు పట్టుకెళ్తూ ఉంటారు. ఇహ అపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి ఏవం వేద. ఇది ఎవరైతే తెలుసుకుంటాడో వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడండి. అంటే నీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకనే దూబరగా నీరు ఖర్చు పెడితే డబ్బులన్నీ పోతాయి అర్థం. ఓ సామెత ఉంది మనకి. ప్రాచీన సంప్రదాయం ఏమిటంటే, వాడు నీళ్ళు ఎక్కువ వాడుతున్నాడా. పూర్వంలో పెళ్లి కొడుకు పరీక్ష పెట్టేవాట. ఎవరైనా ఇంటికి వస్తే కాళ్ళు కొడుకు రావాలి లోపలికి. ఆ కాళ్ళు కడుక్కునేప్పుడు చూస్తాట, వాడు బాల్చే నీళ్ళు వంచేసి కాళ్ళు కడుక్కున్నాడా, వాడు ఎంత డబ్బు సంపాదించినా దోబరా, వీడికి పిల్లలు ఒకటి అప్పుడే అనుకుంటాట. వాడు జాగ్రత్తగా ఒక చెంబు నీళ్ళు ఆ కాళ్ళు కడుక్కుని దాన్ని చేతులు కడుక్కుని పుక్కులను చుమ్మేసి లోపలికి భద్రంగా వచ్చాడా, వాడు ఎంత డబ్బు అయితే జాగ్రత్తగా కాపాడుకుంటాడు. నువ్వు డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు, డబ్బులు నిలబెట్టుకోవడం ముఖ్యం, రక్షణ ముఖ్యం. అది చెప్పడం కోసం ఆ తల్లి ఔత్తమస్యాంతరే జాత సలిలాత్ విమలాత్ శుభ. ఆ తల్లినప్పుడు కమల అన్నారు. కమ్మ అంటే నీరు, నీటిని భూషించి ఉంటుంది కనుక కమల అన్నారు. కానీ నీటిని ప్రతి ఒక్కళ్ళు కనీసం 2-3 లీటర్లు తక్కువ కాకుండా తాగితే మన ఆరోగ్యమైన లక్ష్మి బాగుపడుతుందని చెబుతున్న సంకేతం ఇది. ఇంకా 4వ మన్వంతరం తామస మన్వంతరం. అప్పుడు 4వ అవతారం ఎత్తిందట. తామసస్యాంతరే జాత రాజన్ భూతల సముత్థిత. భూమిలోంచి పుట్టిందట. అగ్నిలోంచి, నీటిలోంచి, భూమిలోంచి పుట్టింది. ఎవరు భూమిలోంచి పుట్టింది? సీతాదేవి. ఆ తల్లి భూమిలోంచి పుట్టింది. ఆయన భూమిని జాగ్రత్తగా కాపాడుకోరా, భూమిని కష్టపెట్టకరా, భూమిని నీ పాలటి జీవితంగా భావం చేసుకోరా, భూమిని నీ ఇష్టవసరం చెరపకరాదాన్ని, భూమి ఏడవకూడదురా అని మన ప్రాచీనులు నాయన లేచిన వెంటనే భూమి మీద అడుగు పెడితే ఆ భూదేవి దండం పెట్టి దిగమన్నారు. నిన్ను మోస్తోందా, నువ్వు ఉమ్ములేస్తున్నా భరిస్తోందా, నువ్వు ఎంత ఎగురుస్తున్నా భరిస్తోందా, అటువంటి భూమి లేకపోతే నువ్వు ఏమైపోతావు అని నేను భూమే లక్ష్మి అన్నారు. కానీ భూమిని జాగ్రత్తగా కాపాడుకొని చెప్పడం నేను తాత్పర్యం. భూమి జాగ్రత్తగా ఉండాలంటే వాతావరణ కాలుష్యం లేకుండా చూసుకోవాలి. వాతావరణ కాలుష్యం లేకుండా ఉండాలంటే చెట్లు పెంచండి, చెట్లు పెంచండి, చెట్లు. ఇవాళ స్లోగన్ అదే. ఇవాళ వేడెక్కిపోతుంది ఇప్పటికే భూమి. భూమిని కాపాడుకోవాలంటే దానికి చల్లతనం కావాలి, చెట్లు ముఖ్యం. అది ఒక లక్ష్మి, చెట్లు ఒక లక్ష్మీ స్వరూపం. తర్వాత బిల్వాత్ సముత్థితాదేవి రైవతస్యాంతరే తథా. 5వ మన్వంతరంలో ఆ తల్లి రైవతక మన్వంతరం. 4వ మన్వంతరం భూమి నుంచి పుట్టింది కదా, కనుక ఆ భూమిని సీత అన్నారు. క్షీరాజ్జాత సీత అన్నారు. నాగేళ్ళు సార్లు నుంచి పుట్టింది కదా, ఆ సీత, సీతా లక్ష్మి అనమాట. 5వ మన్వంతరంలో రైవతస్యాంతరే జాత్ బిల్వా సముత్థితాదేవి. బిల్వపత్రంలోంచి పుట్టిందండి. మారేడు, లక్ష్మీదేవి గుణాలన్నీ మారేడు మొక్కకు ఉన్నాయి. లక్ష్మీదేవి మారేడు చెట్టుగా తపస్సు చేసింది. లేత మారేడు చిగుళ్ళు తింటేట అసలు నీకు షోరూమ్ రోగాలు ఏమి ఉండవటండి. కుష్ఠాది రోగాలు కూడా నాశనం. బిల్వము అంటారు, బిల్వము బిలచ్ఛేదనే, బిలచ్ఛేదనే అన్ని రోగాలకే అది పరిష్కారం అంటండి. మారేడు పండు గుజ్జి తింటారు. అందుకని మారేడు ఆ చెట్టులో, పుట్టలో, ఆకులు, రెమ్మలు, రేణువులు అంతా ఔషధాల విలువ, ఔషధాలు నిలవ ఉందట అందులో. అందుకే లక్ష్మీదేవి పుట్టింది అంటే సామాన్యమా? అది ఆ మన్వంతరంలో బిల్వా సముత్థితాదేవి.
6వ మన్వంతరంలో ఇప్పుడు 7వ మన్వంతరం జరుగుతోంది. ఇంతకు ముందు జరిగిన మన్వంతరం పేరు చాక్షుష మన్వంతరం. చాక్షుష ఉత్ఫుల్ల కమలోద్భూత చాక్షుషే తథాంతరే. పెద్ద వికసించిన కమలంలోంచి పుట్టింట తల్లి. వికసించిన కమలం ఆకాశానికి ప్రతీక, అంటే ఆకాశం నుంచి పుట్టింది అర్థం. అందుకే లక్ష్మీదేవి ఎప్పుడు కమలంలో చూపెడుతూ ఉంటారు. ఈ కమలంలో అన్ని మన్వంతరాల నుంచి పుట్టలేదు, 6వ చాక్షుష మన్వంతరంలో పుట్టింది. ఆ తల్లిని కమలజ అన్నారు. అందుకని నీటిలోంచి పుట్టిన కమల అన్నారు, కమలంలోంచి పుట్టిన కమలజ అన్నారు. సరసిజనే సరోజహస్తే, మొత్తం ఒళ్ళంతా కమలాలు కమలాలు కమలాలు. ఆ తల్లి దేహము గంధం వాసన ఇస్తుంటారు. 6వ మన్వంతరం. ఇంక 7వ మన్వంతరం నిన్న కాక మొన్న జరుగుతోంది. ఇంకా ఇప్పుడు ఈ తల్లి వైశ్రుతి అంతరే జాత తథైవ అమృతబంధనాత్. అమృతాన్ని మధించడం మూలంగా ఆ తల్లి పాలసముద్రంలో పుట్టింది. క్షీరాబ్ధి కన్యక అన్నారు ఆ తల్లిని. ఈ 7వ మన్వంతరంలో ఆ తల్లి పేరు క్షీరాబ్ధజ, ఆ తల్లి పేరు. కనుక 7 మన్వంతరాల్లో 7 రకాలుగా పుట్టిందని ఒక్క విష్ణుధర్మోత్తర పురాణం మాత్రం చెబుతోంది. ఈ లక్ష్మీదేవి యొక్క రహస్యాలు, పుట్టుక రహస్యాలు తెలుసుకోవడం కాకుండా ఆ తల్లి వివాహ సంప్రదాయం విష్ణుమూర్తినే పెళ్ళాడింది. విష్ణుమూర్తిని ఎందుకు పెళ్ళాడింది, ఈ విశేషాలము ఇంకో 7 మన్వంతరాలు ఉన్నాయి. ఇంకో 7 మన్వంతరాల్లో 7 రకాలుగా పుడుతుంది. ఆ మన్వంతరాల గురించి చెప్పలేదు విష్ణుధర్మోత్తరం. ఈ 7 మన్వంతరాల గురించి చెప్పింది. ఇది లక్ష్మీదేవికి సగుణ రూపము. ఒక ఛాయ చెప్పుకున్నాం, మరో ఛాయ నిర్గుణ రూపము. అంటే నిర్గుణంగా కనిపిస్తుంది, దేహం ఉండదు, కానీ లక్ష్మే. ఆ విశేషము మరొక భాగంలో చెప్పుకుంటాం. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. सहस्र शत सहस्र कोटि कोटि केसरं नमो नमः.